ఏదైతే మన బుడమేరు డ్రైన్ కి 57 కోట్ల రూపాయలు 5 ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం. అది గాని ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది. ఆ మోడర్నైజేషన్ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆ ప్రాజెక్టులో మనం చూస్తే అడుగు అడుగున అక్కడుండి దానిపైన దురాక్రమణ చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, నీళ్లు పోనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, వీళ్ళంతా ఒక ఉన్మాదస్తులు, ఉన్మాదంతో బాధపడుతూ ఉండరు. అన్ఫార్చునేట్ థింగ్. నిజంగా ఈ ధర్మమేనా? ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే, పోరాటం చేయాలనుకుంటే చెయ్యి, బంగారంగా చెయ్యి. మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజలకు మంచి చెయ్యి, ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు, చేసిన ఆ మంచి చేసి ప్రజల్లో మన్ననలు పొండు. కానీ ఇదేం రాజకీయాలు? ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్ధాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం ఎంతమటుకు ధర్మం ఇది? తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఏంది, ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు, తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా?